అమరావతి తీర్మానం పేరుతో నానా హంగామా సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. అసలు అమరావతి అంటే ఏ ప్రాంతం, ఏ జిల్లాలో విస్తరించి ఉంది, ఎన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది, రెండో విడత మాస్టర్ ప్లాన్తో కలిసి ఉందా లేదా, ఎప్పట్లోగా అది పూర్తి చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకి మాత్రం అసెంబ్లీ చర్చలో జవాబు చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా అమరావతికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తారు, ఆ అప్పులు ఎలా తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిని శాశ్వత రాజధాని చేస్తామంటూ కొత్తగా మరొక డ్రామాను తెరపైకి తీసుకొచ్చి అసెంబ్లీలో మరో తీర్మానం చేయించారు చంద్రబాబు. ఇన్నాళ్ళు అమరావతికి చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పుడే చట్టబద్ధత తీసుకొస్తున్నామంటూ ఇక మీదట ఎక్కడికి రాజధాని కదలదంటూ సీఎం దగ్గర నుండి మంత్రుల వరకు అందరూ ప్రకటించారు. అయితే ఇన్నాళ్ళు చట్టబద్ధత లేని అమరావతికి ల్యాండ్ పూలింగ్ ద్వారా 34,000 ఎకరాల భూములను ఎలా సమీకరించారు అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం చేసిన చట్టాన్ని సవరణ చేయకుండా రాజధాని కోసం ఎలా భూములు సేకరించారంటూ రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అలానే ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి వారికి డెవలప్మెంట్ ప్లాట్లు ఎప్పటిలోగా ఇస్తారు, ఆ ప్లాట్లను వినియోగించుకోవటానికి రైతులకు అవకాశం ఎప్పుడిస్తారు అనే ప్రశ్నలకు కూడా బాబు సర్కార్ సమాధానం చెప్పడం లేదు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు 60 రోజుల్లో భూములను మార్కింగ్ చేసి 30 రోజుల్లోనే లాటరీ తీసి మరో 30 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికెట్లను ఇవ్వాలని స్పష్టంగా ల్యాండ్ పూలింగ్ చట్టంలో చెప్పారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే రైతులు భూములిచ్చి 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ రైతులకి ఆ యాజమాన్య హక్కులు రాలేదు. ఆ భూములను డెవలప్ చేసి రైతులకు అప్పగించలేదు ప్రభుత్వం. పోనీ ఈ అమరావతి తీర్మానం సందర్భంగా అయినా ఆయా ప్రశ్నలకి, సందేహాలకు, అనుమానాలకు స్పష్టత ఇస్తారంటే అది కూడా ఇవ్వకపోవటం రైతుల్ని మభ్యపెట్టడమేనని, వారిని దారుణంగా మోసం చేయటమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి తీర్మానం పేరుతో అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక చర్చలో అమరావతి విస్తీర్ణంపై కూడా స్పష్టత ఇవ్వకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 29 గ్రామాల పరిధిలో ఉన్న క్యాపిటల్ సిటీని అమరావతిగా పరిగణిస్తారా, లేక 7,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సిఆర్డీఏ రీజియన్ మొత్తాన్ని అమరావతి రాజధానిగా పరిగణిస్తారా, లేక రెండో విడత మాస్టర్ ప్లాన్ పరిధిని కలిపి అమరావతి రాజధానిగా పరిగణిస్తారా? విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిధిలో ఉన్నాయా లేవా? ఇలాంటి పలు ప్రశ్నలకు ఈ తీర్మానం సందర్భంగా ప్రభుత్వం ఎక్కడా సమాధానం చెప్పకపోవటం అనుమానాలకు దారితీస్తోంది. ఇక అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, అమరావతి పేరు మీద తెస్తున్న అప్పుల్ని ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు అన్న ప్రశ్నలకి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకపోవటం అన్ని ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.